తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగ సమస్యలపై ఎందుకు నోరు మెదపట్లేదని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మందా శ్రీకాంత్ అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టులను నిరసిస్తూ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ దగ్గర ప్లకార్డులతో పట్టుకొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మందా శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని రోజు విద్యార్థులు కానీ విద్యార్థుల నాయకులు కానీ రోడ్లకి ధర్నా చేస్తుంటే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడిపోయినా కూడా విద్యార్థి సంఘ నాయకులను ప్రజా సంఘాల నాయకులు విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఎన్నికలప్పుడు మీరు ఏం చెప్పిలో మీకు గుర్తుకుందా ముఖ్యమంత్రి గారు అని ఈరోజు మేము అడుగుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకాలు ఎవరిని అరెస్ట్ చేయం, విద్యారంగ సమస్యలు మీద ఎవరు కూడా ఒక విద్యార్థి కూడా ప్లాకెట్ పట్టుకొని రోడ్ ఎక్కరని చెప్పారు. కానీ మీ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దగ్గరికి వస్తూ ఉంది. కానీ మీ ప్రభుత్వం ఏర్పడగానే గతంలో ప్రభుత్వం ఇప్పుడే విద్యార్థులు రోడ్ల మీద ఉద్యమాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉద్యోగాలు మేము అడుగుతున్నాము. మీరు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? మీరు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను బరాబర్ పరిష్కరించండి. మేము ఉద్యమాలు ఎందుకు చేస్తాం? మీరు పరిశీలన చేయడమే కదా మేము కూడా ఉద్యమం చేసే రోడ్లకి. విద్యార్థులు అక్రమంగా కేసులు పెడుతున్నారు. విద్యారంగ సమస్యలను పక్కా పెట్టి ప్రజాధనాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు విద్యాశాఖ మంత్రి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోతే చాలా సిగ్గుచేటు విషయంగా మేము భావిస్తున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7,200 కోట్ల దాకా స్కాలర్షిప్స్ అలాగే ఫీజు రిమెంట్ పెండింగ్లో ఉంది. పేద మధ్యతరగతి కుటుంబ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సర్టిఫికేట్ లేక ఇవాళ కూడా డిగ్రీ కళాశాల రాష్ట్ర ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ కూడా మాకు స్కాలర్షిప్లు వస్తలేవు, మేము కాలేజ్ నడపలేమని బంధు కూడా పిలిపించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గ్రూపులకు సొంత పనులు లేవు. విద్యార్థులు అద్దపనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం లేదు. ప్రభుత్వ విద్యార్థులు సరైన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాష్రూమ్స్ కానీ తరగతిలో లైట్స్ లేవు, ఫ్యాన్స్ లేవు. అలాగే మధ్యాహ్నం పూట ప్రభుత్వ పాఠశాలలో అన్నం తినగా తాగుదామంటే కనీసానికి రాష్ట్రంలో త్రాగునీరు లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై నోరు మెదపలేదు, విద్యార్థుల సమస్యలు పట్టించలేదు. రాబోయే రోజుల్లో గతంలో ఏదైతే ప్రభుత్వాన్ని ఇదే విద్యార్థులు